ఎప్పుడెప్పుడా అని 10 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్న నిరీక్షణకు తెరపడింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజల కోసం స్వచ్ఛందంగా సేవ చేసే నాయకుడు గెలవడం అనేది ముఖ్యం. ఇప్పుడదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్‌లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70,000 ఓట్లు పై మెజారిటీతో విజయం సాధించారు. ఇది మామూలు విజయం కాదు. ఒక మనిషి యొక్క నిబద్ధత, పట్టుదల, కృషి, ఆయన శ్రమలకు నిదర్శనం ఈ విజయం. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఒక హీరోగా చాలా ఇష్టం. కానీ ఆయనను వ్యక్తిగతంగా ఇష్టపడేవారు కూడా చాలామంది ఉన్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ఎలాగైనా సహాయం చేయాలనే వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ వ్యక్తిత్వం అందరికీ ఉండదు. మన పని మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్తే ఎప్పటికైనా విజయం అనేది మనకు వరిస్తుందన్న విషయం పవన్ కళ్యాణ్ గారు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన్ని నిరూపించారు కూడా. 2019 ఎలక్షన్‌లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఎప్పుడూ ఆయన పట్టుదలను కోల్పోలేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో గెలవాలని కసితో పనిచేశారు. ప్రజలతో ఉన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడారు. తన సొంత డబ్బులను కూడా ప్రజలకిచ్చారు. ఆయన ఎప్పుడు ఓటమి వచ్చిందని కృంగిపోలేదు. అలాగే విజయం సాధించానని పొంగిపోలేదు. ఇది సినిమా విషయంలో చూస్తే మనకు తెలుస్తుంది. 'ఖుషి' లాంటి ఇండస్ట్రీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత 10 సంవత్సరాల వరకు ఒక జల్సా మూవీ మినహాయిస్తే ఒక్క సూపర్ హిట్ కూడా రాలేదు ఆయనకి. అలా అని చెప్పి ఆయన ఎప్పుడూ కృంగిపోలేదు. ఆయన పని మీద ఆయన నిబద్ధతతో ఆయన పని చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇండస్ట్రీకి ఇచ్చిన తర్వాత కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు పొంగిపోలేదు. దీన్ని బట్టి ఆయన ఓటములకి కృంగిపోరు. విజయానికి పొంగిపోరు. అలాగే ఆస్తులను కూడా సంపాదించుకోరు. ఇప్పుడు చట్టసభల్లో వెళ్ళి ప్రజా గళాన్ని వినిపిస్తారు. వాళ్ళందరి తరపున ప్రశ్నిస్తారు. ఇలాంటి మంచి వ్యక్తి చట్టసభల్లోకి వెళ్తే అందరికీ న్యాయం చేస్తారు. ఇప్పుడున్న యువత తమ ఇన్స్పిరేషన్‌గా యూత్ ఐకాన్‌గా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు. అలాగే ఎలా గెలవాలని తెలిసినవాడు కూడా ఇంకా గొప్పోడు. మన పవన్ కళ్యాణ్ గారిలా. ఆయన 10 సంవత్సరాలు ఎంతోమంది ఎన్నో రకాలుగా తిట్టారు. తిట్లను భరించారు. మాటలు పడ్డారు. చాలాసార్లు అవమానాలు సైతం భరించారు. కానీ ఎప్పుడూ ఆయన పట్టుదల, నిబద్ధతను ప్రజల సేవ చేయాలనే, ప్రజల తరపున ప్రశ్నించాలనే లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి ప్రజల తరపున చట్టసభల్లో అడుగుపెట్టడం ప్రజలకు శుభపరిణామం. మనందరి తరపున పిఠాపురం ఎమ్మెల్యే గారికి విజయోత్సవ శుభాకాంక్షలు. కంగ్రాచ్యులేషన్స్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులను పొందాలని, మరింతగా ప్రజలకు మీ సేవను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని. ఈ వీడియో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయన పడ్డ కష్టానికి వచ్చిన ఫలితాన్ని గురించి తెలియజేస్తూ ఆయనకు శుభాకాంక్షలు చెప్పాలనే చిన్న ప్రయత్నం మాత్రమే. ఎవరినో కించపరచాలని నా ఉద్దేశం కాదు. గమనిస్తారని భావిస్తున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.